అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. పన్నీర్ సెల్వంకు పార్టీ అధినేత స్టాలిన్ కండువా కప్పి డీఎంకేలోకి ఆహ్వానించారు. దీంతో తమిళనాట రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. పన్నీర్ సెల్వంకు పార్టీ అధినేత స్టాలిన్ కండువా కప్పి డీఎంకేలోకి ఆహ్వానించారు. దీంతో తమిళనాట రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ సమన్వయకర్త అలాగే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వీరు అధికార డిఎంకే పార్టీలో చేరారు. గత కొంతకాలంగా అన్నాడీఎంకే అధినాయకత్వంతో ముఖ్యంగా ఏర్పాటు పళనిస్వామి వివరించి పార్టీ నుంచి బహిష్కరణ గురైనటువంటి సెల్వం చివరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డిఎంకే కండువా కప్పుతున్నారు. మరి ఒకప్పుడు జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పార్టీలో కీలక నాయకుడిగా మిగిలిన ఓపీఎస్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేయడం అనేది ఆమెకి అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పన్నీర్ సెల్వం రాకతో దక్షిణాది జిల్లాలో డిఎంకే మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ డిఎంకే వైపు మళ్ళీ అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఓపీఎస్ చేరికతో తమిళనాడు రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేను సంస్థాగతంగా దెబ్బతీయడానికి డిఎంకే వ్యూహాత్మకంగా ఈ అడుగు వేసినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఓపీఎస్ వెంట ఉన్న క్యాడర్ కూడా డిఎంకే వైపు వెళ్తుందా అని కూడా ఇప్పుడు సంశయంగా మారింది. అయితే ఇప్పుడు మొత్తం ఆ టీం అంతా కూడా వెళ్తే ఇప్పుడు ఎన్డీఎంకే అయితే చాలా ఇబ్బంది అవకాశం ఉన్నది కూడా తెలుస్తుంది. మరి ఈ పరిణామంపై అన్నాడీఎంకే అగ్రనేతలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.